నమస్కారం. ప్రముఖ స్వాతంత్ర సమర యోధురాలు గాంధేయవాది పసల కృష్ణ భారతి సంస్మరణ సభ తాడేపల్లిగూడలో ఆదివారం ఆమె కుటుంబీకులు నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఎడిటర్ మానుకొండ నాగేశ్వరరావు, సీనియర్ ఐఏఎస్ అధికారి రాజమౌళి, చరిత్ర పరిశోధకులు డాక్టర్ గాదం గోపాలస్వామి, మాజీ ఎమ్మెల్యే పసల కనక సుందర్రావు, ఐజేయు జాతీయ కార్యదర్శి డి సోమసుందర్ తదితర ప్రముఖులు పాల్గొని పసల కృష్ణ భారతి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. తల్లి గర్భంలో ఉండగానే స్వాతంత్రోద్యమంలో పాల్గొని జైలులోనే జన్మించిన కృష్ణభారతి జీవితం ఆదర్శప్రాయమని కీర్తించారు. సేవానిరతి, త్యాగం వారు మనకు ఇచ్చిన వారసత్వమని కొనియాడారు. తమ యావదాస్తిని, జీవితాన్ని సైతం స్వాతంత్ర్యం కోసం త్యాగం చేసిన మహనీయుల కుటుంబమని పేర్కొన్నారు. పసల కృష్ణభారతి గారు ప్రముఖ స్వాతంత్ర యోధులు. వారి 93 సంవత్సరాలు సంపూర్ణ జీవితాన్ని గడిపి, ప్రజా జీవితంలో గడిపి స్వాతంత్రోద్యమంలో పాల్గొని శివైక్యం చెందారు. వారి యొక్క లోటు భారతావనికి, ఈ పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలకి తీవ్ర లోటుగా భావిస్తున్నాను. అయితే ప్రముఖ స్వాతంత్ర సమరయోధుల కుటుంబంలో జన్మించి పుణ్య దంపతులైన పసల కృష్ణమూర్తి గారు, పసల అంజలక్ష్మి గారి యొక్క గారాల పట్టి పసల కృష్ణభారతి గారు వారు జైల్లోనే జన్మించారు. ఎప్పుడైతే తల్లిదండ్రులు బ్రిటిషర్స్ మీద, వలస పాలన మీద పోరాటంలో పాల్గొని వారు అనేక పోరాటాలు చేసి, వారు గర్భిణీ స్త్రీగా ఉన్నప్పుడు కూడా పోరాటంలో పాల్గొనడం, పోలీసులు వారిని అరెస్ట్ చేసి రాజమండ్రి జైలుకి, అక్కడి నుంచి వేల్పూర్ జైలుకి పంపించినప్పుడు పుణ్యమూర్తి పసల కృష్ణభారతి గారు జన్మించడం జరిగింది. వారి యొక్క మృతికి తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ వారి యొక్క కుటుంబ సభ్యులకి అందరికీ కూడా భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పేసి కోరు. ఈ కార్యక్రమంలో భోగిరెడ్డి ఆదిలక్ష్మి, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, పసల కుటుంబీకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్వాతంత్ర సమరయోధుల ఫోటోల ప్రదర్శన ఆకట్టుకుంది. తాడేపల్లిగూడెం రూరల్ మండలం నందమూరులో శ్రీవారి మహోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. గ్రామంలో గల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో 9 రోజుల పాటు కళ్యాణం, నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణం జరిగిన మరుసటి రోజు నుంచి ఇక్కడ శ్రీవారి ఉత్సవాలు నిర్వహించడం దశాబ్దాల తరబడి ఆనవాయితీగా వస్తుంది. ఇందులో భాగంగా స్వామివారి కళ్యాణం, రథోత్సవం, గరుడోత్సవం, పల్లకీ ఉత్సవం, హంసవాహనం, శేషవాహనాలపై ఊరేగింపులు, అనంతరం అన్న సమారాధనతో ఈ ఉత్సవాలు ముగిశాయి. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసుల పురుషోత్తమాచార్యులు ఆధ్వర్యం వహించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని రావులపాలెం, ఈతకోట గ్రామాల్లో మట్ల ఆదివారం సందర్భంగా క్రైస్తవ మతస్థులు మట్టలను చేతపట్టి ప్రదర్శన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఫాస్టర్లు ఎన్వి రావు, రక్షణ రాజాలు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. ఆస్తుల క్రయ విక్రయదారులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని జిల్లా రిజిస్టర్ ఎం శ్రీనివాసరావు తెలిపారు. ఏలూరు తన కార్యాలయంలో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ నూతనంగా స్లాబ్ బుకింగ్ విధానాన్ని తీసుకువచ్చారని చెప్పారు. దీనివల్ల నిరీక్షించాల్సిన పని లేకుండా సత్వరమే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చని అన్నారు. ఈ నెల 4వ తేదీ నుండి స్లాబ్ బుకింగ్ విధానాన్ని జిల్లా కేంద్రాల్లో అమలు చేస్తున్నారని, 26వ తేదీ నుండి జిల్లాలోని అన్ని సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో అమలవుతుందని అన్నారు. జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయ పరిధిలో 12 సబ్ రిజిస్టార్ కార్యాలయాలు ఉన్నాయి. ఈ 12 సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో ఈ ఎంపిక చేసినటువంటి కార్యాలయము జిల్లా రిజిస్టార్ కార్యాలయానికి అనుబంధంగా ఉన్న సబ్ రిజిస్టార్ కార్యాలయం. ఈ కార్యాలయంలో స్లాట్ బుకింగ్ అనే విధానాన్ని ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టింది. దీనివలన
ప్రజలు తమకు అనుకూలమైన నిర్ణీతమైన సమయంలో స్లాట్ను బుక్ చేసుకొని ఆ స్లాట్ సమయంలో వారు దస్తావేజు తీసుకొని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చినట్లయితే వారు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకొని త్వరితగతిన 10 నిమిషాలు లేదా 15 నిమిషాల్లో దస్తావేజు తిరిగి పొంది కార్యాలయం నుండి ఇంటికి వెళ్ళిపోయి మిగతా పనులు చూసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. దీనివల్ల ప్రజలకు కాలయాపన కానీ దస్తావేజు రిజిస్ట్రేషన్ కోసం ఎక్కువ కాలం వేచి ఉండే పరిస్థితి కానీ ఉండదు. దీనివల్ల ప్రజల సమయం కాలం అంతా కూడా వృధా కాకుండా ఆదా అవుతుంది. అందుకని ప్రజలందరూ కూడా స్లాట్ బుకింగ్ ద్వారా ఈ రిజిస్ట్రేషన్ విధానాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రజల్ని కోరుతున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆక్వా రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉండి సదస్సులో స్పష్టం చేసిన అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరి. తణుకులో వేసవి చలివేంద్ర కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. టీడీపై చేస్తున్న అసత్య ఆరోపణలకు ఖండన. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాలను శుభ్రం చేసిన తణుకు బీజేపీ నాయకులు కార్యకర్తలు. ఆధ్వర్యం వహించిన మున్సిపల్ మాజీ చైర్పర్సన్ డాక్టర్ రేణుక. తణుకులో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన మట్టలాదివారం. యేసయ్య కీర్తనలు ఆలాపించిన క్రైస్తవ మత విశ్వాసకులు. తాడేపల్లిగూడెంలో గాంధేయవాది ప్రముఖ స్వాతంత్ర సమరయోధురాలు పసల కృష్ణభారతికి నివాళులర్పించిన ప్రముఖులు. పాల్గొన్న మంత్రి డాక్టర్ నిమ్మల, విజయనగరం ఎంపీ కలిశెట్టి, ఇతర పెద్దలు. తాడేపల్లిగూడెం మండలం నందమూరులో ముగిసిన శ్రీవారి మహోత్సవాలు. 9 రోజులు నిర్వహించిన వెంకన్న సేవలు. రావులపాలెం మండలంలో మట్టలాదివారాన్ని నిర్వహించిన క్రైస్తవులు, ప్రసంగించిన పాస్టర్లు. ఆస్తుల క్రయ విక్రయదారులకు మెరుగైన సేవలు అందిస్తున్న ప్రభుత్వం. ఏలూరులో ప్రకటించిన జిల్లా రిజిస్ట్రార్ శ్రీనివాసరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.